200 నుంచి 300 10 కిలోలు అంటే 20-30 రూపాయలు కొంటారు కేజీ. 20 నుంచి 30 రూపాయలని కొంటున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి బెండ తోట సాగు చేసిన రైతు దగ్గర రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీరైతే ఈ బెండ చెట్టు అయితే చూడండి ఏ విధంగా ఉందో. సమ్మర్లో వచ్చేసి బెండకైతే చాలా డిమాండ్ అయితే ఉంది కాబట్టి అసలు రైతు ఏ విధంగా దీనైతే పెట్టుబడి చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ బెండలో వచ్చేసి ఎలాంటి సమస్యలు అయితే వస్తున్నాయి మనమైతే రైతుని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే సమ్మర్లో చాలా మంది రైతుల దగ్గర టమాటా కావచ్చు, బెండ కావచ్చు ఇవి ఉండవు. అన్ సీజన్లో ఇవి వేసుకోవడం వల్ల ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మనకి ఏ విధంగా మనకి ఆదాయం వస్తుంది, దాని గురించి పూర్తి సమాచారం మనం అయితే తెలుసుకుందాం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? సామ్య, బాణం సామ్య. ఏ ఊరు? స్టేషన్ బేదంపూడి. స్టేషన్ బేదంపూడి. మీరు కూరగాయల పంటలు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. అంటే ఎలాంటి కూరగాయలు వేసుకుంటారు మీరు? బెండ తోట వేస్తాం, వంకాయలు వేస్తాం, దోసకాయలు, సూరకాయలు అన్ని వేస్తాం. కానీ ఈ సంవత్సరం వేయలేదు, బెండ తోట వేసినాం. ఈ సంవత్సరం బెండ తోట వేశారు. ఈ పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది? 60 రోజులు. 60 రోజులు అవుతుంది. ఎన్ని కోతలు కట్ చేయడం జరిగింది? ఇప్పటికి 7-8 కోతలు అయినాయి. ఇప్పటికి 7-8 కోతలని కట్ చేశారు. సో కట్ చేసిన దాంట్లో మీకు ఏ విధంగా ఉంది మార్కెట్ లో రేటు? 200 నుంచి 300 10 కిలోలు అంటే 20-30 రూపాయలు కొంటారు కేజీ. 20 నుంచి 30 రూపాయలని కొంటున్నారు. సో సుమారుగా రేట్ అది రైతు వారిగా రేటు. సుమారుగా మీరు ఎన్ని గుంటలు వేసుకున్నారు? ఇప్పటికి 30 గుంటలు ఉంది, ఇంకా 15 గుంటలు బాగా మొలిచినాయి మొక్కలు. అంటే మీరు స్టెప్ బై స్టెప్ వేసుకుంటున్నారు. అయితే బెండలు వచ్చేసి ఎలాంటి సమస్యలు ముందుకు వస్తాయి? బెండకాయలు రావాలంటే దానికి రోగాలు, గినపగ పురుగులు అటువంటి అవి వస్తాయి. వచ్చినప్పుడు మందులు కొట్టుకోవాలి. ఎరువులు ఎన్ని టైపులు వేయాలి దీన్ని? ఎరువులు వేయడానికి ఒక 3 సార్లు వేస్తాం. ఒక 3 సార్లు అనేది ఎరువులు అనేది వేస్తారు. సో బెండలో వచ్చేసి ఈ సమ్మర్ లో మంచి డిమాండ్ ఉందా? మరి మంచి డిమాండ్ ఉంది. మంచి డిమాండ్ ఉంది. మరి రీసెంట్ టైమ్ లో మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవడం జరిగింది? ఈ స్ప్రే చేసుకున్నారు. ఈ స్ప్రే చేస్తే బాగానే వచ్చింది. బంక, దోమలు, ముడత, పురుగులు మొత్తం పోయినాయి. దీని వల్ల పోయినాయి. మరి పూత ఏమైనా వచ్చిందా? మరి పూత మొగ్గలు బాగానే ఉన్నాయి. పూతల మొగ్గలు అయితే బాగానే వచ్చింది. సో ప్రెసెంట్ మనం ఎక్కడ చూసుకున్న మంచి పూతలు అయితే వస్తున్నాయండి. సో దీని వల్ల మీకు పురుగులు పోయినాయా? పురుగులు పోయినాయి, దోమలు పోయినాయి. మళ్ళీ పేనుబంక కూడా కొంచెం కంట్రోల్ అయిపోయింది. సో దీని ద్వారా మీకు పూత వచ్చింది. నీటిగా ఉంది తోట. తోట అయితే నీటిగా ఉంది. ఒక్కసారి మీరు కాయలు చూడండి ఎంత బాగున్నాయి, ఒక్కసారి చూడండి. సో ఈ విధంగా అనేది మనకైతే రావడం అయితే జరుగుతుందండి. సో ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో తోట అయితే బాగానే ఉంది, కాయలు బాగానే ఉన్నాయి. మీరు ఇలాంటి మందులు కాకుండా ఇంకా అంతకుముందు ఎలాంటి మందులు స్ప్రే చేశారు? అంతకు ముందు అయితే నేను అది చేసిన, అది మనం ఫ్రైడ్ ను మూవ్ కొట్టిన, ఒకసారి ఫ్రైడ్ ను మూవ్ కొట్టారు. సో దాని తర్వాత ఇవి కొట్టారు. ఈ కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా అనిపించింది మీకు? బాగానే ఉందని అనిపించింది. బాగానే ఉంది. అంటే ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది మీకు? 5 రోజులకు రిజల్ట్ వచ్చింది. 5 రోజులకు రిజల్ట్ అనేది రావడం అయితే జరిగింది. సో హైనీస్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ మనం అయితే చెప్పాం కదండి. సో బెండ తోటకు వచ్చేసి పేనుబంక కావచ్చు, అలాగే ఎర్రనల్లి సమస్యలు అయితే ఉంటాయి కదా. సో వాటికి అయితే చాలా బాగా అయితే కంట్రోల్ అయితే అవుతుంది. అలాగే చాలా రోజుల నుంచి మన రైతులు అయితే చెప్తున్నాం అండి. సో పూత మందు ఏది బాగుంటుంది అని అడిగితే మనం డబుల్ యాక్షన్ F2 ఏదైతే ఉందో ఇదైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ 2 మందులు వచ్చేసి రైతు అయితే వాడడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీరు తోట చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో. ఈ విధంగా వచ్చేసి రైతు వచ్చేసి బెండక తోట అనేది సాగు చేయడం అయితే జరుగుతుందండి ఎండాకాలం టైంలో. సో మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ అయితే దీనికైతే ఉందండి.